హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను నెల్లూరు స్పెషల్ ఓల్డ్ స్టైల్‌లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇందులోకి ఆవాలు, మెంతులు వేసుకొని, మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదట్లేదు. ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని, ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకొని, కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఫిష్ కర్రీ కదా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసాను అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకొని, పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి, వేసుకోవాలి. ఫిష్ కర్రీలోకి పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మీరు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. నేను రాక్ సాల్ట్ వేసాను, చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. లైట్గానే వేసాను అనమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని, టొమాటోస్ కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను వంకాయలు తీసుకున్నానండి, 2 వంకాయలు. ఆ వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. వంకాయ వేయడం వల్ల ఈ ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అసలు సూపర్ అదిరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఫిష్ కర్రీలో ఎప్పుడైనా వంకాయలు వేయండి, సూపర్ ఉంటుంది. ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ, ఉప్పు, కారం, పులుసు కరెక్ట్గా ఉంటేనే చేపల కూరకి టేస్ట్ అన్నమాట. సూపర్ ఉంటుంది. వీటిలో ఏది తక్కువైతే కూడా చేపల కూర బాగుండదు కదా. సో అందుకని ఈ 3 కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ పీసెస్ ఇందులోకి వేసుకోవాలి. కడిగిన తర్వాత ఫిష్ని కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఫిష్ పీసెస్ని బాగా కడిగి పెట్టుకున్నాం కదా, నేను రైస్ వాటర్లో వేస్తానండి. రైస్ వాటర్లో వేయడం వల్ల అసలు ఫిష్ కర్రీ అండ్ ఫ్లేవరే తెలియదు, అసలు అంత బాగుంటుంది. రైస్ వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కలిపితే విరిగిపోద్ది కదా ముక్కలు. అందుకని ఒకసారి పచ్చిగా ఉన్నప్పుడే కలిపేసుకొని మూత పెట్టుకొని 20 to 25 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మెంతులు వేసాం కదా మనం, వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఉంటే కనుక వేసుకుంటే మంచిది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసుకొని, ధనియాలు, మెంతులు బాగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను, ఆ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ ధనియాలు, మెంతుల పౌడర్ వేయడం వల్ల ఈ చేపల కూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ఓల్డ్ స్టైల్, అంటే ఓల్డ్ స్టైల్లో ఇది ఇలా చేస్తారన్నమాట. అమ్మమ్మల కాలం చేపల కూర సూపర్ ఉంటుంది. ఈ పౌడర్ వేయడం వల్ల ఇప్పుడు మనకు దగ్గరకు వచ్చేసింది కదా, సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే నెల్లూరు స్పెషల్ చేపల కూర మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.